వచ్చిన వారందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క 5 గంటల వేళలో మరి అవకాశాన్ని బట్టి గొప్ప అవకాశం, మంచి ప్రమాణాలు దేవుడు అందిస్తూనే ఉన్నాడు. మరి వచ్చిన వారందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఈ కూడికను ప్రారంభించుకుందాం. మరి హైదరాబాద్ నుండి పేతరన్న ప్రార్థన చేస్తాడు. ప్రారంభ ప్రార్థన హైదరాబాద్ నుండి పేతరన్న. నా పేతరన్న ఓకే, మంచిది అన్న. రాలేదేమో. పేతరన్న ఉన్నారా? ఇంకో పేరు చెప్పు, ఇంకో పేరు చెప్పు. ఓకే ఓకే ఓకే. ఇజ్రాయెల్ అంకులు ప్రారంభ ప్రార్థన చేస్తారు హైదరాబాద్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల దేవ, గనుడైన తండ్రి, మీ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ఇవిగా ఇచ్చి ఈ ఉదయకాలమున మమ్మల్ని అందరినీ ఆయా ప్రాంతముల, ప్రదేశాల, పట్టణాల, గ్రామాల నుండి నాయన ఈ జూమ్ యాప్ ద్వారా అందరిని కల్పించి మీ మహిమగల నామాన్ని స్తుతించి కొనియాడి నిన్ను గణపరిచే కృపను మా అందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ప్రతి నిత్యము ఈ రీతిగా మమ్మల్ని అందరినీ చేర్చి నిన్ను మహిమపరిచే కృపనిస్తూ మీరు మాతో ఉదయకాలమున ఈ మాతో మాట్లాడుతూ మమ్మల్ని ఉత్తేజపరుస్తూ నాయన మాకు జీవమును కలుగజేస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే నాయన వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నువ్వు మహానీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి పూజనీయుడవు, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు జరిగించే గొప్ప దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మరి చేరి వచ్చిన ప్రతి దాసుని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి సేవకుని అందరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మటుకు మా నాయన ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్న దీనదాసుడు, మా ప్రియుడు యేసుదాసుని బట్టి, ఆయన కుటుంబాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా. వారి అక్కర్ల అవసరతలు తీర్చండి. ప్రత్యేకంగా నిర్వాహకంగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నటువంటి దీనదాసుడు, మా ప్రియుడు బర్నబాస్ గారు, వారి కుటుంబం, ఆయన పరిచర్యను దీవించి ఆశీర్వదించమని మీ పాసన్నిధిలో ప్రార్థిస్తున్నాం దేవా. మటుకు మా దయాళుడైన గొప్ప తండ్రి, పాటల ద్వారాను మహిమను పొందండి. అదే రీతిగా మా దయాళుడైన మా గొప్ప తండ్రి, మరి మా నాయన మీ దివ్య దాసుని కూడా బలపరిచి మాతో మాట్లాడి మాకు కావలసిన సందేశాన్ని మీరు అందించి మా అందరి ద్వారా ఘనత మహిమ ఆరోపించుకోమని మరొకసారి మమ్మల్ని మేము తగ్గించుకొని నిన్ను హెచ్చించి నీ బాహుబల హస్తాలకు మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ సమయాన్ని మీరే అన్ని జరిగించి మా అందరి ద్వారా ఆరోపించుకోమని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన మహిమగల స్తుతులు, స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి ఈ కూడికను ప్రారంభించుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇది ప్రియులారా, ప్రార్థన చేసినటువంటి పెద్దలు ఇజ్రాయెల్ అంకులకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. వందనాలు. మరి సమయము పాట పాడడానికి రాజారావన్న నుండి రాజారావన్న పాట పాడతారు. విన్నారన్నా? రాజారావన్న సరా? రాజారావన్నకు పాట పాడడానికి ఆహ్వానిస్తున్నాము. పాట పాడాలని ప్రభునామను మనం చేస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రాలు.
భారంతో జూమ్ మీటింగ్ కండక్ట్ చేసి నడిపిస్తున్నటువంటి దేవుని దాసులు బర్నబాస్ అన్నకని, అధ్యక్షుల వారికి, బాధ్యత గల పెద్దలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఒక కీర్తన పాడి ప్రభునామాన్ని కనపరుచుకుందాం. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడేదా, సుధలు చిందు ఆ నామమును భువిని నేను చాటెదా. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడేదా, సుధలు చిందు ఆ నామమును భువిని నేను చాటెదా. మధురమైన ఈ సమయాన ఎంత ఘోర పాపులనైనా మార్చివేయును, ఎంత కఠిన హృదయములైనా కరిగిపోవును, ఎంత ఘోర పాపులనైనా మార్చివేయును, ఎంత కఠిన హృదయములైనా కరిగిపోవును. యేసు కరుణ వాక్కులే ప్రేమ పూరితం, యేసు కరుణ వాక్కులే ప్రేమ పూరితం. మధురమైన ఈ సమయానం ప్రభుని పాట పాడేదా, సుధలు చిందు ఆ నామమును భువిని నేను చాటెదా. మధురమైన ఈ సమయాన ఎంచలేని దివ్య ప్రేమ యేసు శిల్వ ప్రేమ, ఎంచి చూడయేది లేదు మంచితనమున్నాలో. ఎంచలేని దివ్య ప్రేమ యేసు శిల్వ ప్రేమ, ఎంచి చూడయేది లేదు మంచితనమున్నాలో. యేసు రక్తధారలే క్షమా సహితము, యేసు రక్తధారలే క్షమా సహితము. మధురమైన ఈ సమయానం ప్రభుని పాట పాడెదం, సుధలు చిందు ఆ నామమును భువిని నేను చాటెదం. మధురమైన ఈ సమయాన కష్టమైన నష్టమైన క్రీస్తే ఆశ్రయం, హింసయైన బాధయైన లేదు ఏ భయం. కష్టమైన నష్టమైన క్రీస్తే ఆశ్రయం, హింసయైన బాధయైన లేదు ఏ భయం. యేసు మధుర నామమే రక్షణ కారకం, యేసు మధుర నామమే రక్షణ కారకం. మధురమైన ఈ సమయానం ప్రభుని పాట పాడెదా, సుధలు చిందు ఆ నామమును భువిని నేను చాటెదా. మధురమైన ఈ సమయానం ప్రభుని పాట పాడెదా, సుధలు చిందు ఆ నామమును
భువిని నేను చాటెదం. అందరికీ ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రభునామమున వందనాలు. ప్రభాకర్ రావన్నకు చక్కని కీర్తన పాడి ప్రభునామమున వందనాలు తెలియజేసుకుంటున్నాం. మంచి సమయాన్ని మనం చేరి వచ్చినాము. మన మధ్యలో జాన్ పాల్ అన్న ఉన్నాడు, ప్రార్థన చేస్తాడు. వాక్య పరిచయ కొరకు ప్రార్థన చేయాలని కోరడం. జాన్ పాల్ అన్న. నమ్మకమైన మా తండ్రి, నిత్యత్వంలో ఉన్నటువంటి మా ప్రభువా, నిత్య నివాసమైనటువంటి దేవా మీకు స్తోత్రాలు నాయన. ఈ లోకంలో మిమ్మల్ని అంగీకరించి మీ కొరకు ఈ లోకంలో జీవించాలని భూలోకంలో నాయన చివరి శ్వాస వరకు నాయన మేము పరిశుద్ధతలో కొనసాగటానికి మాకు ఇచ్చినటువంటి లేఖనాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. దేవా, లేఖనాన్ని బోధించేటువంటి అద్భుతమైనటువంటి వర్తమానికులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైన ఈ వేదిక సహవాసము, వాక్య ధ్యానం దేవా, ప్రతి దినము ఈ సహవాసాన్ని నేటి వరకు కొనసాగింప చేస్తున్న కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. వాక్యము కొరకై ఆసక్తితో చేరి వచ్చినటువంటి మా ప్రియులందరి కొరకు మరి పెడతా ఉన్నాం నాయనా. మరి నేటి దినాన్ని వాక్యం నియమించబడినటువంటి దైవ సేవకుల కొరకు ప్రార్థిస్తున్నది నా కొరకుతో జ్ఞాపకం చేసుకునండి. నేటి దినాన మా కొరకు దాచి ఉంచినటువంటి ఒక నూతనమైనటువంటి హెచ్చరిక, దిద్దుబాటు, పురికొల్పు కొరకు మీ సన్నిధిలో ఎదురు చూస్తూ నేటి దినపు దీవెనలు కోరుకుంటూ శక్తిమంతుడు సహాయకుడైన యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసిన జాన్ పాల్ అన్నకు వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఈ మంచి సమయాన్ని ప్రభు ఇచ్చినందుకే వందనాలు తెలియజేసుకుంటూ మన మధ్యలో ఆత్మల నుండి రాజరత్నం అన్న అన్న సేవ చేస్తున్నాడు. అన్నకు వందనాలు తెలియజేసుకుంటూ మరి వాక్యం అందించాలని ప్రభు నామమున కోరడం అయింది. నా రాజరత్నం అన్న వందనాలన్నా. వాక్యం 6 వరకు మీరు వాక్యం అందించండి. సేవకుడు అయినటువంటి రాజరత్నం అన్నది వందనాలు తెలియజేస్తాను. మీట్లో ఉన్నారు చూడు రాజరత్నం గారు. ఓకే. నా మీట్లు ఉన్నారు చూడన్న. రాజరత్నం అన్న మీట్లు ఉన్నారు చూడండి. సరిపోయిందా? రైట్ అన్న, రైట్ అన్న. ఓకే అన్న, ఓకే అన్న, కొనసాగించండి అన్న. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలము ఈ రీతిగా జూమ్ యాప్ ద్వారా దేవుని రాజరత్నమన్నా, అన్నా ఫోన్ అడ్డం పెట్టగలరా? ఫోన్ అడ్డం పెట్టగలరా? అడ్డం. రైట్. ఓకేనా. జూమ్ యాప్ ద్వారా దేవుని సన్నిధిని సమీపించడానికి, దేవుని దయగల మాటలు వినడానికి చేరవచ్చిన ప్రియులకు అందరికీ మన రక్షకుడు దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున శుభాభివందనాలు. ప్రియులారా, ఉదయకాలము దేవుని వాక్యం విందాం. దైవ గ్రంథములో నుండి యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనాలు, అనగా 3 వచనాలు చదువుకొని క్లుప్తంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనం నుంచి. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉన్నాడు. యెహోషువ అతని ఎదుటకు వెళ్ళి, నీవు మా పక్షంగా ఉన్నవాడవా, మా విరోధుల పక్షంగా ఉన్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానని. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి
నా ఏలిన వాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలం చదవబడిన ఈ వచనాలు యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 13, 14, 15 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ యెహోషువ చేసిన ప్రార్థన మనకు కనబడుతా ఉంది. ఇశ్రాయేలు ప్రజలకు యెహోషువ నాయకుడుగా ఉన్నాడు. మొదటి నాయకుడు మోషే చనిపోయాడు. తదుపరి యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు ఒక నాయకుడిగా, ఒక సేనాధిపతిగా ఇశ్రాయేలు ప్రజలను కనాను దేశానికి అనగా వాగ్దాత దేశానికి నడిపిస్తా ఉన్నాడు. ప్రియులారా, యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు సాగి వెళ్తుండగా యోర్దాను అడ్డొచ్చింది. యోర్దానును దాటారు. ఆ తదుపరి వాగ్దాత దేశంలో ప్రవేశించాలంటే ఎరికో గోడలు అడ్డుగా వస్తూ ఉన్నాయి. ఎరికో గోడలు పడగొట్టాలి. ఎరికో గోడలు కూల్చివేయబడాలి. ఎరికో గోడలు పడగొట్టబడకుండా వాగ్దాత దేశంలో ప్రవేశించేదానికి వీలు లేదు. ప్రియులారా, ఎరికో గోడలు పడగొట్టబడటానికి దేవుడిచ్చే ప్లానింగ్ లేదా ప్రణాళిక 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆటంకంగా ఉన్న ఎరికో గోడలు కూల్చబడాలి, పడగొట్టబడాలి. యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, నేనేమి చేయాలి? సాగిల పడ్డాడు కదా. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా వారి వారి గుడారాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే నాయకుడిగా ఉన్న యెహోషువ మాత్రం రాత్రి వేళ ఎరికో మైదానంలోనికి వచ్చాడు. ఎరికో మైదానంలో ఉండగా ఎరికో గోడలు కనబడతా ఉన్నాయి. ఈ ఎరికో గోడలు కూల్చబడాలి. ఎరికో గోడలు పడగొట్టబడాలి. ఆలోచన చేస్తుంది. దేవుని సన్నిధిలో ఒంటరిగా నిలిచి ఉంటుండగా ఒక దూత ఎదురుగా వచ్చినట్టుగా మనం చూస్తాం, ఎదురుగా నిలిచినట్టు. అప్పుడు యెహోషువ కన్నులెత్తి చూచినప్పుడు దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అంటున్నాడు, ఆయన ఎద్దుకు వెళ్ళి, నీవు మా పక్షంగా ఉన్నవాడవా, మా విరోధుల పక్షంగా ఉన్నవాడవా అని అడుగుతా ఉన్నాడు. కత్తి చేత ఉంది కదా. కత్తి చేత ఉంది కాబట్టి యుద్ధానికి రెడీగా ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది. యుద్ధ సమయం అది. యుద్ధములో పోరాడవలసి ఉంది. యెహోషువ మనసంతా యుద్ధం మీదనే ఉంది. ఎరికో గోడలు కూల్చబడాలంటే యుద్ధం చేయాలి. ఎరికో ప్రజలను ఓడగొట్టాలి. ఎరికో ప్రజలను ఓడగొట్టాలి. వాగ్దాత దేశాన్ని స్వతంత్రించుకోవాలి. మరి ఎరికో గోడలు ఇవి మొదట పడగొట్టబడాలి. ఏం చేయాలి? ఆలోచన అంతా ఎరికో గోడలను పడగొట్టాలి, వాగ్దాత దేశంలో ప్రవేశించాలి. ఎరికో గోడలు అడ్డుగా ఉన్నాయి, ఆటంకంగా ఉన్నాయి, అభ్యంతరంగా ఉన్నాయి. వాటిని పడగొట్టాలి. ఆ రాత్రంతా ఒక్కడే మిగిలిపోయాడు. అంటే ప్రజలంతా గుడారంలో విశ్రాంతి తీసుకుంటున్నారు, నిద్రపోతున్నారు. కానీ నాయకుడుగా ఉన్న యెహోషువ, ప్రియులారా,
ఒంటరిగా దేవుని సముఖానికి వచ్చాడు. నాయకుడుగా సేవకుడుగా ఉన్నవాడు, నాయకుడుగా సేవకుడుగా ఉన్నవాడు దేవుని సన్నిధి అనుభవం, ఎదుట ఉన్నటువంటి ఆటంకాల, అభ్యంతరాలు, వాటిని ఎదుర్కోవాలంటే, వాటిని పడగొట్టి జయం పొందాలి అంటే దేవుని సన్నిధి అనుభవం కలిగిన వారుగా ఉండాలి. నాయకులైనా, సేవకులైనా, సభికులైనా ఎదుట ఉన్న ఆటంకాలు, అభ్యంతరాలు అవి దొరికిపోవాలి. అవి దొరికిపోవాలంటే మరి దేవుని సన్నిధికి రావాలి. అసలు వారున్న స్థలము మనం చూస్తాం. 10వ వచనం చూడండి, 5వ అధ్యాయం 10వ వచనం. ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల మొదటి 4వ తేదీన సాయంకాలం యెరికో మైదానములో పస్కా పండుగను ఆచరించిరి. అరుణ స్థలం గిల్గాలు అని మనం చదువుతున్నాం. ఆ యెరికో ప్రాంతం అది గిల్గాలు అని పిలువబడతాము. గిల్గాలు అనగా దొరిలించబడుట, దొరిలించబడుట, తీసివేయబడుట. ఆటంకాలు, అభ్యంతరాలు దొరిలించబడాలి, తీసివేయబడాలి. ఏం చేయాలి? నాయకుడిగా ఉన్నవాడు, సేవకుడుగా ఉన్నవాడు దేవుని సన్నిధి అనుభవం కలిగిన వారుగా ఉండాలి. దేవుని సన్నిధికి వస్తున్నాడు ఒంటరిగా, యెరికో మైదానంలో ఒంటరిగా దేవుని సన్నిధిలో యెహోషువ ప్రార్థన చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అప్పుడే కత్తి చేత పట్టుకొని ఉన్న ఒక దూత యెహోషువ ఎదుట నిలిచినప్పుడు యెహోషువ ప్రశ్నిస్తున్నాడు, నువ్వెవరు? అప్పుడు ఆ దూత అన్నాడు, నేను యెహోవా సేనాధిపతిని అని చెప్పాడు. యెహోవా సేనాధిపతిని అనగానే యెహోషువ సాగిలపడి, అనగా తను తాను తగ్గించుకొని నేల మట్టుకు వంగి, ఆ ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. అయ్యా, నేనేం చేయాలో సెలవివ్వండి. యెరికో గోడలు అడ్డుగా ఉన్నాయి, ఆటంకంగా ఉన్నాయి. నేనేమి చేయాలో మీరు తెలియచేయండి అని అడుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. నేనేమి చేయాలి? సెలవేయండి, ఏం చేయాలో. ఇలా దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశాన్ని లేదా దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి యెహోషువ సాగిల పడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. నేనేమి చేయాలి? మంచి నాయకుడు కదా యెహోషువ, యుద్ధ వీరుడు యెహోషువ, యుద్ధ నైపుణ్యత గలవాడు యెహోషువ, యుద్ధ నీతి కలిగిన వాడు యెహోషువ. యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు యెహోషువ. ప్రియులారా, యెహోషువ వరలో కత్తి ఉంది. యెహోషువ వరలో కత్తి ఉంది. మంచి సేనాధిపతి, కమాండర్ యెహోషువ తన సైన్యం మీద గాని, తన చేతిలో ఉన్న కత్తి మీద గాని ఆధారపడడం లేదు. దేవుని సహాయాన్ని కోరుతున్నాడు, దేవుని సలహాను కోరుతున్నాడు, దేవుని ప్రణాళికను కోరుతున్నాడు. నేనేమి చేయాలి అన్నప్పుడు 6వ అధ్యాయంలో దేవుడు ఒక ప్రణాళిక ఇచ్చాడు. ఒక ప్రణాళిక ఇచ్చాడు. ఏమిటి ఆ ప్రణాళిక అంటే 6వ అధ్యాయంలో మనం చూస్తాం. 6వ అధ్యాయం అంతా మనం చదువుతుండగా 3వ వచనంలో చూడండి, మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. అలాగూ 6 దినములు చేయుచూ రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము కూరలను పట్టుకొని ముందుగా నడవలెను.
7వ దినమున మీరు 7 బూరలు పట్టణము చుట్టూ తిరుగుతుండగా ఆ యాజకులు బూరలు ఊదవలెను. 6వ వచనంలో నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి, మీరు నిబంధన మందసమును ఎత్తుకొని మోయుడి. 7 యాజకులు యెహోవా మందసమునకు ముందుగా పొట్టేలు కొమ్ము బూరలను 7 పట్టుకొని నడవాలని వారితో చెప్పాను. మరియు అతడు, మీరు సాగి పట్టణమును చుట్టుకొనుడనియు యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవలననియు ప్రజలతో చెప్పాను. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తరువాత 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బూరలను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసమును వారి వెంట నడిచెను. యోధులు బూరల ఊదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము మందసం వెంబడి వచ్చెను. యాజకులు వెలుచు బూరలను ఊదుచుండిరి. మరియు యెహోషువ, మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినం వరకు మీరు కేకలు వేయవద్దు, మీరు కంఠధ్వని వినబడనియవద్దు, మీ నోటి నుండి ఏ ధ్వనియు రావలదు. నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయవలెను. జనులకు ఆజ్ఞ ఇచ్చాను. ప్రియులారా, దేవుడిచ్చే ప్రణాళిక మనం చూస్తా ఉన్నాం. సైన్యములకు అధిపతియగు యెహోవా సేనాధిపతిగా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు యెహోషువ ఎదుట ఉన్నాడు. యెహోషువ ఆయన సముఖమందు సాగిలపడుతుండగా, ఆయన సన్నిధిలో నిలిచి ఉండగా, యెహోవా సైన్యాధిపతి, సేనాధిపతి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు దూతగా పిలువబడుతూ ఉన్నాడు. పాత నిబంధనలో దూతగా ఆయన పిలువబడుతున్నాడు. ఆ దూత ప్రభు అని చెప్పాడు. ఇక గ్రంథములోను మలాకి గ్రంథములోను మనం చూస్తాం. ప్రభువు దూత అనే మాట మనం చూస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తే యెహోషువ ఎదుట నిలిచి ఉన్నాడు. దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్నాడు. అనగా నీ పక్షంగా యుద్ధం చేయడానికి నేను రెడీ అన్నట్టుగా ఉన్నాడు. యెహోషువ అధైర్యపడవద్దు, జడియవద్దు, ఇదిగో నీ పక్షంగా యుద్ధం చేయడానికి నేను ఉన్నాను. అయితే నా ప్రణాళిక చొప్పున నేను యుద్ధం చేయాలన్నాడు. ఏంటి ప్రభు ఆ ప్రణాళిక? సెలవియండి, నేనేం చేయాలో చెప్పండి. సాగిల పడుతున్నాడు ప్రియుల. దేవుడిచ్చిన ప్రణాళిక ఏంటంటే యుద్ధ సన్నద్ధులై ఉండాలి. రోజుకు ఒక్కసారి బూరలను ఊదుచు ఒక్కసారి ఆ పట్టణం చుట్టూ తిరుగుచూ రావాలి. ఇలాగో 7వ దినమున 7 మార్లు బూరలు ఊదాలి. మొదట మందసాన్ని మోయిచూ ఉండాలి. యాజకులు మందసం మోయిచూ ఉండాలి. బూరలు చేత పట్టుకొని బూరలు ఊదుతూ ఉండాలి. తర్వాత కేకలు వేయాలి. 3 మాటలు చెప్పాడు. మందసాన్ని మోయాలి. మోస్తూ ఎరికో గోడల చుట్టూ రోజుకు ఒకసారి తిరుగుతూ రావాలి. ప్రియులారా, దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు దేవుడి యొక్క ప్రణాళిక ఆశ్చర్యంగా ఉంది, అద్భుతంగా ఉంది. శత్రువుల మీద విజయం పొందాలంటే యుద్ధ సన్నద్ధుల యుద్ధం చేయాలి. కానీ దేవుడిచ్చే ప్రణాళిక ఎట్లుందంటే, మీరు యుద్ధ సన్నద్ధులై ఉండండి, కానీ మీరు యుద్ధం చేయొద్దు, మీ పక్షంగా నేను యుద్ధం చేస్తాను. మీరు చేయవలసిన పని ఒకటే, మనసాన్ని మోయాలి, బూరలు ఊదాలి, కేకలు వేయాలి. మోయుట, ఊదుట, కేకలు వేయుట.
యాజకులు మందసాన్ని మోస్తూ రావాలి. మందసం ముందు వెళుతూ ఉండాలి. మందసం వెంబడి బూరలు ఊదాలి, కేకలు వేయాలి. మొదటి రోజున కేకలు వేయొద్దు, రెండవ రోజున కేకలు వేయొద్దు, మూడవ రోజున కేకలు వేయొద్దు, నాలుగవ రోజున కేకలు వేయొద్దు, ఐదవ రోజున కేకలు వేయొద్దు, ఆరవ రోజున కేకలు వేయొద్దు, ఏడవ రోజున బూరలు ఊదుచూ కేకలు వేయాలి. ఇది దేవుడిచ్చే ప్రణాళిక. కేకలు వేయొద్దు, ఎప్పుడు కేక వేయాలనో అప్పుడు కేక వేయాలన్నాడు. కేకలు వినబడవద్దు అని చెప్తున్నాడు అక్కడ. కేకలు వినబడవద్దు. కేక వేయవలసిన సమయంలో కేక వేయాలి. ఎప్పుడంటే అప్పుడు కేక వేయకూడదు. యుద్ధములో విజయానికి సూచనలు ప్రియులారా. కేకలు వేయుట, మొదట మందసాన్ని మోయుట. మందసం మోయాలి అనగా మందసం పైకెత్తబడాలి. మందసము పైకెత్తబడాలి. ఆ మందసం సర్వలోకనాథుని యెహోవా నిబంధన మందసమని దేవుని వాక్యములో మనం చూస్తాము. యెహోషువ గ్రంథంలోనే సర్వలోకనాథుని నిబంధన మందసం. ఆ మందసం మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సూచనగా ఉంది ప్రియులారా. మందసాన్ని మోయాలి, మన ప్రభువును మోయాలి. ఆయన పైకెత్తబడాలి. ఆయన పైకెత్తబడాలి. ఆయన కనబడాలి. మొదట ఆయన కనబడాలి. ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రాముఖ్యతనివ్వాలి. ఆయనకు ప్రాధాన్యత లేకుండా మనం ఏం చేయలేం. మన చేత ఏం కాదు. ఆయనకు అప్పగించకుండా మనం ఎంత పోరాడినా ఏం ప్రయోజనం లేదు. మన ఎదుట ఎరికో గోడలు ఉన్నాయి. ఎరికో గోడలు, ఆటంకపరిచే గోడలు, అభ్యంతరపరిచే గోడలు ఉన్నాయి. అవి పడగొట్టబడాలంటే ప్రభు పైకెత్తబడాలి. ప్రభువును చూపించాలి. ప్రభువుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రియులారా, ఉదయకాలం మనం గమనిస్తా ఉన్నాం. పైకెత్తబడుట అనగా ప్రభువు కనపడాలి. యోహాను సువార్త 3:30 బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి వచ్చి ప్రజలు ఏమన్నారంటే, నువ్వు ఎవరి అన్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి వచ్చారు. నువ్వు ఎవరు? ప్రవక్తవా, ఎలియావా, లేదా క్రీస్తువా, ఎవరు అని చెప్పి అంటున్నప్పుడు యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను ఏమన్నాడు? బాప్తిస్మిచ్చి యోహాను ఏమన్నాడు? నేను ఆయన వాక్కుగా వచ్చానన్నాడు. నేను ఒక శబ్దం అన్నాడు కదా. నేను అరణ్యములో కేక వేయి ఒకని శబ్దం. నేను అరణ్యములో కేక వేయి ఒకని శబ్దం అన్నాడు. శబ్దం వినబడుతుందా? కనబడుతుందా? వినబడుతుంది కానీ కనబడదు కదా. ప్రభువు కనబడాలి. ప్రభువు కనబడాలి. యెహోవా యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన కనబడాలి, ఆయన పైకెత్తబడాలి. 3:29 యోహాను సువార్త, నేను పెళ్లి కుమారుని స్నేహితుని అన్నాడు కదా. పెళ్లి కుమారుడు కనబడతాడా? పెళ్లికి వచ్చిన స్నేహితుడు కనబడతాడంటారా? కదా, ఆలోచన చేయండి. పెళ్లిలో పెళ్లి కుమారుడే కనబడతాం. పెళ్లి కుమారుని చూస్తాం కానీ పెళ్లి స్నేహితుని చూడం. పెళ్లి చూడడానికి పెళ్లికి ఎలా వస్తాం? పెళ్లి కుమారుని చూడాలా, పెళ్లి కుమార్తెను చూడాలా? పెళ్లి చూడాలనే వస్తాం కదా. పెళ్లికి వచ్చిన వారిని చూడాలని వస్తామా? ఆలోచన చేయండి. నేను పెళ్లి కుమారుని స్నేహితుని అన్నాడు. పెళ్లి కుమారుడు ఇలా ఆలోచన చేస్తే నిజంగా యోహాను ప్రభువుని ఎంతగా హెచ్చించాడో. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన చెప్పుల వారు ఇప్పటికైనా నాకు యోగ్యత లేదన్నాడు.
యోహాను సువార్త 5:39-35 అంటాడు, నేను ఒక దీపం, ఆయన ఒక వెలుగు అన్నాడు కదా. దీపం నుంచి వచ్చే వెలుగు కనబడుతుంది కానీ దీపం కనపడదు. సేవకులంగా, పెద్దలంగా, విశ్వాసులంగా ప్రభువును మనం పైకెత్తాలి. ఈవేళ మనం పైకెత్తబడుతున్నాం, మనమే కనబడుతున్నాం. మనుషులు కనబడాలని, మనుషుల చేత పొగడబడాలని, మనుషుల చేత గుర్తించబడాలని ఆరాటపడుతున్నాం. అందుకే విజయం పొందలేకపోతున్నాం, అందుకే సాగలేకపోతున్నాం. మనమే కనబడాలా, మనమే వినబడాలా, మనల్ని గుర్తించాలా. ఈ ఆలోచన చేత ఈవేళ సాగలేకపోతున్నారు, ఓడిపోతున్నారు. పిల్ల ఓడిపోతున్నారు. ఆయన కనబడాలి, ఆయన పైకెత్తబడాలి. ఒకసారి మీటింగులలో, ఎండాకాలం మీటింగ్ జరుగుతున్నట్టు ఒక చోట ఒక సేవకుడు చెప్పిన మాట ఇది. మీటింగ్ జరుగుతున్నాయి, ఇలా వాక్యం చెప్పే సేవకుడు నిలిచి వాక్యం చెప్పడానికి సన్నద్ధంగా ఉన్నాడు, వాక్యం చెప్తున్నాడు. ఒకవైపు చెమటలు వస్తున్నాయి, పైనేమో ఫ్యాన్ ఉంది, కానీ ఫ్యాన్ ఆడటం లేదు. బోర్డు దగ్గర, ఆ సిస్టమ్ దగ్గర ఒక అబ్బాయి కూర్చున్నాడు. బాబు ఆ ఫ్యాన్ అన్నాడు సేవకుడు. ఒక్కటే వస్తుంది ఫ్యాన్ ఏమంటే ఇలా అన్నాడు, తల ఊపాడు, లేదన్నట్టు. ఏమన్నా పని చేయలేదేమో అనుకున్నాడు. సర్లే అని చెప్పని అలాగే చెమటతోనే, ఒక్కటితోనే వాక్యం చెప్పాయి, చాలించాడు, అయిపోయింది. యవనస్తుల దగ్గరికి వచ్చి, అబ్బాయి ఫ్యాన్ ఏమన్నా చెడిపోయిందా అంటే ఆయన అన్నాడంట యవనస్తుడు, లేదంకుల్, అది కొత్త ఫ్యాన్ అంకుల్, అది కొత్తది ఫ్యాను, నిన్ననే బిగించారు, మరి ఎందుకు వేయలేదు అంకుల్? ఆ ఫ్యాన్ ఇచ్చిన ఆయన ఫ్యాన్ వేయవద్దన్న, స్విచ్ వేయవద్దన్నాడు అంకుల్. ఎందుకు? ఆ ఫ్యాన్కు ఆయన పేరు వ్రాయబడింది. ఫ్యాన్ వేస్తే ఫ్యాన్ తిరుగుతుంది కదా, ఫ్యాన్ కనబడుతుంది కానీ పేరు మాత్రము కనబడదు. కాబట్టి నువ్వు ఫ్యాన్ వేయొద్దు, నా పేరు కనబడాలా, నేను ఇదిగో ఇది ఇచ్చాను, ఈ ఫ్యాన్ ఇచ్చాను అని పేరు కనబడాలా అని చెప్పాను ఆయన చెప్పాడంట. వీళ్ళ ఈవేళ పేరు కనబడాలా, పేరు వినబడాలా, మన పేరు మనం పైకెత్తబడాలా. ఎలా విజయం పొందుతాం? వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, నేను కనబడాలా, నేను వినబడాలా అన్నట్టుగా ఆరాటపడుతున్నాడు. సేవకులైనా, పెద్దలైనా, విశ్వాసులైనా ప్రభువును మోయాలి, ప్రభు పైకెత్తబడాలి. అప్పుడే మన ఎదుట ఉన్న ఆటంకాల, అభ్యంతరాలన్నీ వెలిగిపోతాయి, మార్గము సరళం చేయబడతాయి. ప్రభు పైకెత్తబడాలి. ఆయన పైకెత్తబడితే అన్నాడు కదా, అనేకులను ఆకర్షిస్తానని. ఆయన పైకెత్తబడాలా, ఆయన పైకెత్తబడాలి. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో సాగి వెళ్తుండగా సర్ప కాటుకు గురైపోయారు. సర్ప కాటుకు గురైపోయినటువంటి ప్రజలు చనిపోయారు. చనిపోయిన వారు బ్రతికించబడాలంటే దేవుడు ఒక ప్రణాళిక చెప్పాడు. ఇత్తడి సర్పమును చేసి దాన్ని పైకెత్తాలి. ఎవరైతే నిదానంగా ఆ ఇత్తడి సర్పమును చూస్తారో వారు బ్రతికించబడతారు అని చెప్పారు కదా. పైకెత్తబడిన ఆ ఇత్తడి సర్పమును చూచిన వాడు బ్రతికించబడుతున్నాడు, చచ్చిన వాడు బ్రతికించబడుతున్నాడు. ప్రియులారా, ఒక సూచన చెప్పాడు, ఆయన పైకెత్తబడాలి, ఆయన పైకెత్తబడాలి, ప్రభువు పైకెత్తబడాలి, ప్రభువును చూపించాలి. మోయటం అంటే అదే, మందసాన్ని మోయాలి. మొదట మోసేవారు మోస్తూ ఉండగా బూరలు ఊదేవారు ఊదుతూ ఉండాలి. ఆయన చెప్పినప్పుడే కేకలు వేయాలి, ఆయన చెప్పినప్పుడే కేకలు వేయాలి. మోయుట, ఊదుట, బూర ఊదాలి. బూర ఊదాలంటే సాక్ష్యానికి సూచనగా ఉంది. సాక్ష్యం
దూసిన కత్తి చేత పట్టుకున్న ఆ సేనాధిపతి ఏమన్నాడు? యెహోషువ, ప్రభువా నేనేం చేయాలి సెలవిమ్మన్నప్పుడు ఆ సేనాధిపతి ఇచ్చిన సలహా ఏంటి? యెహోషువ, నీ పాదరక్షలు తీసివే అన్నాడు. నీ పాదరక్షలు తీసివే అన్నాడు. పాదరక్షలు ప్రవర్తనకు సూచనగా ఉంది. యెహోషువ, నీ ప్రవర్తన పక్కన పెట్టు. లేదా నువ్వు సేనాధిపతివి కదా, సైన్యాధిపతివి కదా, కమాండరు కదా, నువ్వు అలా పక్కనుండు. యెహోషువ మరి యుద్ధ సన్నద్ధుడిగా ఉన్నాడు. కత్తి మరి వరలో ఉన్నది, యుద్ధానికి రెడీగా ఉన్నాడు. కానీ నువ్వు యుద్ధం చేయవలసిన పని లేదు. నువ్వు పక్కనుండు. నీ చెప్పులు విడువము అన్నాడు. చెప్పులు అనేది ప్రవర్తనకు సూచనగా ఉంది. కూరలు ఊదాలి, మన సాక్ష్యం వినబడాలి, సువార్త ప్రకటించబడాలి, ప్రభువును గురించి ప్రకటించాలి. సమరయ స్త్రీ పట్టణంలోనికి వెళ్ళింది, ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చింది. నన్ను గురించి చెప్పిన ఆయనను చూడండి అన్నాడు. సమరయ స్త్రీ కూడా ఏమన్నది? నన్ను గురించి చెప్పిన ఆయనను చూడండి. ఆయన నిజంగా లోకరక్షకుడు. నన్ను గురించి తేటగా చెప్పాడు, నా గుట్టంతా చెప్పాడు, నా బ్రతుకంతా బయలుపరిచాడు. ఆయనను చూడండి. ఆయనే నా బ్రతుకును మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు. ఊరులోకి వెళ్ళి సాక్ష్యం ఇచ్చింది. సాక్ష్యం ఇచ్చిన స్త్రీ మాటను బట్టి అనే మాట రాయబడింది. సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఊర ఊదాలి, సాక్ష్యం వినబడాలి. సాక్ష్యం లేకుండా సేవ గాని, సాక్ష్యం లేకుండా సంఘం గాని నిలవదు. ప్రియులారా, సాక్ష్యం ఉండాలి. వ్యక్తిగత సాక్ష్యం, కుటుంబ సాక్ష్యం లేకుండా ఎంత సేవ చేసినా ప్రయోజనం లేదు. సాక్ష్యం లేకుండా ఎన్ని వందల మంది ఉన్నా ప్రయోజనం లేదు. ప్రియుల సాక్ష్యం, బోరలు ఊదుట అనేది సాక్ష్యానికి సూచనగా ఉంది. ఊదాలి. ప్రియులారా, ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా త్యాగలు వేయాలి. వారి విజయానికి ఇది సూచన. మన ఇక్కడ ఉన్న ఎరుకో లోకానికి సూచనగా ఉంది. సాతాను గోడలు స్టాండర్డ్ గా ఉన్నాయి. సాతాను గోడలు పడగొట్టాలి. దైవజనుడైన పౌలు కొరింథీయులకు రాస్తే ఉన్నాడు, సాతాను యొక్క బలమైన దుర్గములు అన్నాడు. ఆ సాతాను యొక్క దుర్గం పడగొట్టబడాలి. దేవుని వాక్యములో కొరింథీయులకు రాస్తూ పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎదుట సాతాను యొక్క దుర్గాలు ఉన్నాయి, లేదా సాతాను యొక్క గోడలు ఉన్నాయి. అవి కూల్చబడాలి, అవి పడగొట్టబడాలి. చూడండి 10వ అధ్యాయం 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం నుంచి చూద్దాం. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుడి ఎదుట దుర్గములను పడద్రోజాయనంత బలము గలవై ఉన్నవి. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలై ఉన్నవి. దుర్గములు అనగా గోడలు ఆటంకంగా ఉన్నవి, అభ్యంతరంగా ఉన్నాయి. అవి పడద్రోయబడాలంటే ఆత్మ సంబంధమైన యుద్ధం చేయాలి. ఆత్మ సంబంధమైన ఆయుధాలు కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన ఆయుధాలలో
ప్రార్థన ఒక ఆయుధం. ప్రార్థన ఒక ఆయుధం. ఎఫెసు రాసిన పత్రికలో, ఎఫెసులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం లేదంటే 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఎలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. పోరాటం, ఎదుట పోరాటం ఉంది, పోరాడాలి. ఈ పోరాటంలో విజయమా ఓటమా? దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఓడిపోకూడదు. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక విజయం పొందాలి. ప్రియులారా, ఆయన ప్రణాళిక చొప్పున మనం సాగిపోవాలంటే ఆయన మాటకు లోబడాలి, ఆయన వాక్యానికి లోబడాలి. ఆయన ఇచ్చే ప్రణాళికలో మనం సాగిపోవాలి. ఆయన ఇచ్చే ప్రణాళికలో సాగిపోవాలి. ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాల్లో ఇక్కడ మనం గమనిస్తాము, శక్తిమంతులగునట్లు, అపవాది తంత్రములను ఎదిరించినట్లు, అంధకార సంబంధులకు లోకనాథులతో పోరాడునట్లు ఏం చేయాలంట? సర్వాంగ కవచం, దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడిచ్చే సర్వాంగ కవచం. ఆ సర్వాంగ కవచములో ఏమన్నాడు? నడుములకు సత్యమును గట్టి కట్టుకోవాలి, నీతిని మైమరుపు తొడుక్కోవాలి, పాదములకు సమాధాన సువార్తలని సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలవబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసం అనే డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమై పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి అన్నాడు. దేవుడిచ్చే సర్వాంగ కవచములు ప్రార్థన ఒక ఆయుధంగా కనబడతా ఉంది. సత్యమును దట్టి పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు, నీతి అని మైమరువు, విశ్వాసం అనే డాలు, ఇవన్నీ అగ్ని బాణములను ఆర్పుటకు శక్తివంతమైన ఆయుధాలు, బలమైన ఆయుధాలు. ఈ ఆయుధాలు అన్నింటిలో కూడా అతి బలమైన ఆయుధం, ఈ ఆయుధాలన్నింటిలో కూడా శక్తివంతమైన ఆయుధం ప్రార్థనే. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన అని చెప్పాడు. విజ్ఞాపన అది బలమైనది, అది బలమైనది. సాతాను యొక్క గోడలు కూల్చటానికి బలమైన ఆయుధం ప్రార్థనే. ఇలారా ఇశ్రాయేలు ప్రజలు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు గుడారములో విశ్రాంతి తీసుకొని చిన్నగా నాయకుడు సేనాధిపతి యెహోషువ ఎరికో మైదానములో రాత్రి వేళ ఒంటరిగా నిలిచి దేవునితో పోరాడుతున్నాడు. ఎరికో గోడలు కూల్చబడాలి, ఎరికో ప్రజల మీద పోరాటం సాగించాలంటే ముందుగా దేవునితో పోరాటం. దేవుని సన్నిధిలో పోరాడుతున్నాడు, రాత్రంతా దేవునితో పోరాడుతున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేశాడు. ఆ తర్వాత దేవుడు తెల్లవారిన తర్వాత ఒక ప్రణాళిక ఇచ్చాడు. ఆ ప్రణాళిక చొప్పున సాగిపోమని చెప్పాడు. వీళ్ళారా కేకలు వేయాలి,
ఒట్టి కేకలు కాదు, ఇవాళ ఒట్టి కేకలు వేస్తున్నారు. శరబర శరబర అని, హల్లెలూయా అని కేకలు, పెద్దగా కేకలు, ఒట్టి కేకలు అవి. దేవుని సందులో కేక వినబడాలి. ఆర్తధ్వని, అంగలార్పు ధ్వని అన్నాడు కీర్తనకాడు. దేవుని సన్నిధిలో అంగలార్ప ధ్వని, ఆర్తధ్వని వినబడాలి. కొంతమంది బజార్లలో కేకలు వినబడుతున్నాయి, కుటుంబాల్లో కేకలు వినబడుతున్నాయి, సేవకులు అనబడిన వారి కుటుంబాల్లోనే కేకలు వినబడుతున్నాయి. ఏ కాక ప్రార్థన కేక కాదు. ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. బజార్కి ఎక్కి కేకలు వేస్తున్నారు ఎంతో మంది, బజార్కి ఎక్కి పోరాడుతూ ఉన్నారు. ఇంట్లో పోరాటం చేసే వాళ్ళు ఉన్నారు, భార్యలతో, పిల్లలతో, భర్తలతో పోరాటం చేసేవారు ఉన్నారు. యుద్ధ పోరాటం అర్థం చేసుకోండి. కేకలు, యేసుప్రభుని గురించి ఏమని రాయబడింది? ఈయన నా సేవకుడు, వీధులలో ఈయన కేకలు వేయడు. వీధులలో కేకలు వేయుడు ఈయన వీధులలో కేకలు వేసేవాడు కాదు. మత్తయి సువార్తలో మనం చూస్తాం కదా, ప్రభువుని గురించిన మాట, ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను, ఈయనే నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న నా సేవకుడు, ఈయనే నేను ఏర్పాటు చేసుకున్నాను, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఈ సేవకుడు ఈయన కేకలు వేసేవాడు కాదు. వీధుల్లో ఈయన కేకలు వేయడు, కేకలు వినబడవు. అలాగైతే ఉదయకాలం మన కేకలు వీధుల్లోనా? ఎక్కడ మన కేకలు? దేవుని సన్నిధిలో కేక వేస్తున్నామా? మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనం నుంచి ఆ మాటలు మనం చూస్తాం కదా. 19వ వచనం చూడండి. ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినబడదు. విజయమందుటకు అనే మాట మనం చూస్తున్నాం. విజయమందుటకు న్యాయ విధిని ప్రబలము చేయ వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిసనారును ఆర్పడు. విజయం పొందుటకు ఉదయకాలం జ్ఞాపకం చేసుకుందాం. న్యాయ విధిని ప్రబలం చేస్తాడు. దేవుని న్యాయ విధులను ప్రబలం చేస్తాడు. దేవుని ప్రణాళిక, దేవుని ఆజ్ఞలు, దేవుని వాక్యానికి లోబడుట నిజంగా ఉదయకాలం మనం ఆలోచన చేసినప్పుడు మన కమాండర్, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని న్యాయ విధిని చక్కగా నెరవేర్చిన వాడు, తండ్రి ఆజ్ఞలను నెరవేర్చిన వాడు, తండ్రి ఆజ్ఞకు లోబడిన వాడు, ఆయన మంచి కమాండర్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియులారా, పగలంతా బోధ చేసేవాడు, రాత్రంతా దేవుడి సన్నిధిలో మొరపెట్టేవాడు, రాత్రంతా దేవునితో పోరాడేవాడు, తండ్రితో పోరాడేవాడు. ఉదయకాలం ఆలోచించేద్దాం. మన పోరాటం దేవుని సన్నిధిలో, ప్రార్థన పోరాటం. యుద్ధంలో జయం పొందాలంటే ప్రార్థన పోరాటం చేయాలి. ప్రార్థన అనే ఆయుధం బలమైన ఆయుధంగా ఉంది. ఎదుట ఉన్న ఎలుకో గోడలు కూల్చివేయబడాలి. ఎదుట ఉన్న ఆటంకాలు, అభ్యంతరాలు ఎన్నో, మన ఎదుట ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయి, ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి. వాటన్నిటినీ ఎదిరించాలి, దొరిలింపబడాలి. అవన్నీ కూడా దొరిలింపబడాలి, అవన్నీ తీసివేయబడాలి. ఏం చేయాలి? దేవుని సన్నిధిలో సాగిలపడి దేవుని ప్రణాళికను తీసుకొని దేవుని ప్రణాళిక చొప్పున మనం సాగిపోవాలి. దేవుని ప్రణాళిక ఒకటే, మీరు ఊరిక నిలిచి ఉండండి అంతే. మందసాన్ని మోయాలి, మోయిట, కూరలు ఊదాలి, ఊదుట, కేకలు వేయాలి, కేకలు వేయుట. 3 సూచనలు చెప్పాడు.
మొట్టమొదటిగా మందసం మోయాలి, అనగా పైకెత్తబడాలి. ప్రభువును పైకెత్తాలి, ప్రభువును చూపించాలి, ప్రభువును చూపించాలి. మనమే కనబడాలా, మనమే వినబడాలంటే, నేను కనబడాలా, నేను వినబడాలా అని చెప్పి నేను అనుకుంటా ఉంటే ఇది నా విజయానికి కారణం కాదు, నా ఓటమికి కారణం అని గ్రహించాలి. ఎప్పుడు నేనే వినబడాలా, నేనే కనబడాలా, నా పేరే వినబడాలా అని అనుకుంటా ఉంటే ఇది విజయానికి సూచన కాదు, ఇది ఓటమికి సూచన అని గమనించాలి. ఆయనను పైకెత్తాలి, మనం ప్రభువును పైకెత్తాలి. మన అధికారం అంతటిలో ప్రభువుకు ప్రాధాన్యత ఇవ్వాలి. మన ప్రవర్తన అంతటిలో ప్రభు అధికారానికి ఒప్పుకోవాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో కదా, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారములకు ఒప్పుకొనుము. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. ఆయన అధికారానికి ఒప్పుకో, ఆయన వాక్యానికి లోబడు, ఆయనను పైకెత్తు, ప్రభువును పైకెత్తు, ప్రభువును చూపించు, ప్రభు ప్రేమను చూపించు, ప్రభు క్షమా గుణాన్ని చూపించు, ప్రభు కనికరాన్ని చూపించు, ప్రభు దయను చూపించు. నేను నువ్వు కనపడాలని ప్రయత్నం చేయొద్దు ఎప్పుడు కూడా, అది ఓటమికి కారణమవుతుంది. ప్రభు ప్రేమను చూపించు, లోకానికి, సంఘానికి, ప్రజలకి ప్రభు ప్రేమను చూపించు, ప్రభు దయను చూపించు, ప్రభు క్షమా గుణాన్ని చూపించు, ప్రభు మాదిరిని చూపించు. విజయానికి కారణం. రెండవదిగా బూరలు ఊదాలి, ఊదాలి, సాక్ష్యం. సరి లేకుండా జీవితం, సరి లేకుండా బ్రతుకు, సరి లేకుండా నువ్వు ఎంత ఊదినా ప్రయోజనం లేదు, ఎంత ఊదినా ప్రయోజనం లేదు, నువ్వు ఎంత సేవ చేసినా ప్రయోజనం లేదు. సాక్ష్యము సరిగా ఉండాలి. రెండవదిగా కేకలు వేయుట, దేవుని సన్నిధిలో ఆర్తనాదం చేయాలి, అంగలార్పు ధ్వని వినపడాలి. కాబట్టి ప్రియులారా, విజయానికి ఇవి సూచనలు. ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు వచ్చేంత వరకు నేను వచ్చు వరకు అన్నాడు కదా ప్రభు. నేను వచ్చు వరకు స్వార్థ ప్రకటిస్తూ ఉండాలి. ఆయన వచ్చే వరకు రొట్టె విరుస్తూ ఉండాలి. ఆయన వచ్చే వరకు బోధిస్తూ ఉండాలి. ఆయన వచ్చే వరకు ఇలా ఆయనను చూపిస్తూ ఉండాలి, ఆయన ప్రకటిస్తూ ఉండాలి, ఆయన పైకెత్తాలి. ఉదయకాలం జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రభు మంచి ప్రార్థనా పరుడు, మంచి మాదిరి చూపాడు మనకి. మనతో ఉన్న ప్రభు మన మంచి సైన్యాధిపతి, మంచి సేనాధిపతి. మనం ఊరికి నిలిచి ఉందాం ఆయన సన్నిధిలో, ఆయనకు అప్పగించుకుందాం, ఆయన అధికారానికి ఒప్పుకుందాం, ఆయన వాక్యానికి లోబడదాం, ఆయనను చూపించుదాం, ఆయన సన్నిధిలో మొరపెడదాం, విజయం పొందుదాం, సాగిపోదాం. 7వ దినాన మనసాన్ని మోస్తున్నారు గోడల చుట్టూ, ఊరలు ఊదారు ఒకేసారి, అందరూ ఒకేసారి కేకలు వేశారు. ఆ కేకల వైద్యంలో ఎరుకో ప్రజల గుండెలు చెదిరిపోయాయి. ఎరుకో ప్రజల గుండెలు అదిరిపోయాయి, గుండెలు పగిలిపోయాయి. ఇదేంటి ఆశ్చర్యంగా ఉంది. యెహోవా వారి ప్రజల పక్షంగా యుద్ధం చేస్తున్నాడని ప్రజలు గుండెలు కరిగిపోయాయి, ఇలా బ్రద్దలైపోయాయి. విచిత్రమైనటువంటి యుద్ధం, ఆశ్చర్యకరమైన యుద్ధం. ప్రజల గుండెలు కరిగిపోవాలి. ఆలోచించేద్దాం. ఉదయకాలం మన ప్రభు అని చూపిన మాదిరిని అనుసరిద్దాం, ఆయన వాక్యానికి లోబడదాం. మన ప్రియ ప్రభు జ్ఞాపకం చేశాను కదా, రాత్రంతా తండ్రితో గడిపేవాడు.
ఆయన ప్రణాళికను తెలుసుకునేవాడు, ఆయన ఆలోచన తెలుసుకునేవాడు. రాత్రంతా ప్రార్థనలు, పగలంతా బోధలు. ఆయన ప్రార్థన చేయుచుండగా చెమట బిందు రక్త బిందుగా మారిపోయిందంటే ఎంత ఆక్రందన చేశాడు కదండి, ఎంత ఆక్రందన చేశాడు ప్రియ ప్రభు. ఎంత వేదనతో ప్రార్థన చేశాడు, ఎంతగా అంగలార్చాడు. ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నాము. మన ప్రియ ప్రభు గెత్సెమనే తోటలో ఆయన అంగలార్పు ధ్వని చేశాడు, ఆర్తధ్వని చేశాడు. తండ్రి నీ చిత్తమైతేనే ఈ గిన్నె నా యొద్ద నుండి కలిగించుమని వేదనతో ప్రార్థన చేశాడు. జ్ఞాపకం చేసుకుందాం. కలువరిలో ఆ ప్రియ ప్రభు శాపగ్రహకు ఇచ్చిన అంగలార్పు, ఆక్రందన, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నా. ఆయన కేక వేసి ప్రాణం విడిచాడు. వీధులలో ఆయన కేక వేయలేదు. ఆలోచన చేశారా? కేక వేసి ప్రాణం విడిచాడు. ఆ ప్రియ ప్రభువును జ్ఞాపకం చేసుకుంది. ఆయన మనకు సేనాధిపతి, మన ఎదుట నిలిచి ఉన్నాడు. మనం యుద్ధం చేయవలసిన అక్కరలేదు. నిలవాలి అంటే ఆయన సందులు నిలవాలి, ఆయన వాక్యానికి లోబడాలి, ఆయనను పైకెత్తాలి. ఆయుధం చేత పట్టుకో. ఆత్మ సంబంధమైన ఆయుధం ప్రార్థనే బలమైన ఆయుధం. సాతాను దుర్గములను పడద్రోసేనంత ఆయుధం ఆత్మ సంబంధమైన ఆయుధం ప్రార్థన. సాగిపోతాం, విజయం పొందుదాం. మన ఎదుట ఉన్న ఆటంకాల, అభ్యంతరాలు ఛేదించుకొని దొరలింపబడి వాగ్దాత దేశం, కనాను దేశం, శ్రేష్టమైన దేశం, పరలోక దేశం చేరుకుందాం. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగా. మంచిది ప్రియులారా, దేవుని వాక్యము చక్కని వాక్యము మనం వినగలిగి ఉన్నాం. యెహోషువ గ్రంథంలో నుండి దేవుని దాసులు చక్కని వివరణ మనకు ఇచ్చారు. ఎరుకో గోడలు చాలా బలమైనవి. దేవుడు కార్యం జరిగించి దేవుని దాసుని వాడుకున్నాడు. మరి మన మధ్యలో ఉన్నటువంటి హైదరాబాద్ నుండి పేత్రన్న ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. హైదరాబాద్ నుండి పేత్రన్న. కృపా సత్య సంపూర్ణ వంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రతిదినం ఈ విధంగా మీ సన్నిధిలో కూడుకొని మీ మాటలు వినటానికి మాకు ఇచ్చిన మీ కృపను బట్టి స్తుతిస్తుంటున్నా. ప్రతిరోజు ఒక దాసుని మీరు మా మధ్యలోకి తీసుకొచ్చి అనేక సంగతులు మీ గ్రంథంలో ఉన్న యొక్క ఆత్మీయ పాఠాలు మాకు వినిపిస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తుంటున్నా. ఈ దినం యెహోషువ యొక్క నాయకత్వం, ఆయన చేసిన యొక్క యుద్ధాలు, ఆయన దేవునికి ఇచ్చిన యొక్క విధేయత, అటువంటి మాటలు మీరు మాకు నేర్పించినందుకు మిమ్మల్ని స్తుతిస్తుంటున్నా. ఇంకా మీ గ్రంథంలో అనేక సంగతులు ఉన్నాయి. మా జీవితానికి ఎంతో అవసరమైన మాటలు ఉన్నాయి. వాటిని నేర్చుకోవటానికి మాకు కావలసిన ఆసక్తిని, సమయాన్ని అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాం. వినిపించిన మీ దాసుని బలపరచండి. ఆత్మీయంగా, శరీర రీతిగా మీ కృపలో వర్ధిలో చేసి, ఇంకా మీ లేఖన భాగాలు అనేక సార్లు మా మధ్యలోకి వచ్చి మీ లేఖనాలను మాతో పంచుకోవటానికి కృప చూపమని మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. జూమ్ అధ్యక్షులను అలాగే నడిపిస్తున్న ప్రియులను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. చేరువచ్చిన ప్రియులందరూ నా ప్రభా, ఆ మాటలు విని వాటి ప్రకారంగా మేము నడుచుకోవటానికి పరిశుద్ధాత్మని సహాయంతో మమ్మల్ని
నడిపించి మీ కృపలో బలపరచి సాతాను యొక్క అంతక్రియ, సాతాను యొక్క కుయుక్తులను మేము ఎరిగి తెలుసుకొని వాటి యొక్క కార్యాలను చేయకుండా ఎదిరించటానికి ఈ దాసుడు చెప్పినట్టుగా వాక్యం అనే రెండంచులు కలిగిన ఖడ్గాన్ని చేతపట్టుకొని, సత్యమైన డాలు చేతపట్టుకొని సాతాను యొక్క కుయుక్తులను ఎదిరించటానికి మీ కృపలో మమ్మల్ని బలపరచండి, సహాయం చేయండి. ఈ దినమంతా మీ వాక్శక్తితో మమ్మల్ని నడిపించి మీ కృపలో బలపరిచి ఆదరించురని ఈ మనవులు మా ప్రభువును, మా రక్షకుడు, మా విమోచకుడునైనా యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. పిల్లరా, మరి ప్రారంభ ప్రార్థన ఇశ్రాయేల్ అంకులు చేసినందుకు జాన్పాల కొరకును దైవజనుడు మరి వాక్యం అందించినటువంటి ఆత్మల సేవకుడికి రాజరత్నమన్నకు వందనాలు తెలియజేసుకుంటూ, ముగింపు ప్రార్థన పేతురన్న హైదరాబాద్ చేసినందుకు వందనాలు తెలియజేసుకుంటూ, నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క మరి పరిచర్యను బర్నబాస్ అన్నను బట్టి ప్రార్థన చేస్తూ మరి బర్నబాస్ అన్నకు ఈ సమయాన్ని ప్రకటనలు చేసి